కూతురి పెళ్లి కోట్లతో జరిపించి ఐటీ ఈడీతో పాటు సీబీఐ కేసులో ఇరుక్కున్న గాలి మరో వివాదంలో చిక్కుకున్నాడు. గతంలో ఓబుళాపురం మైనింగ్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేసిన రఘునాథరెడ్డి తనకు గాలి 23 లక్షల వేతనం చెల్లించాలని నోటీసులు ఇచ్చాడు. అంతేకాదు అతడిపై సాక్ష్యం కూడా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానంటున్నాడు. కాలం కలిసి రాకపోతే తాడే పామై కాటేస్తుందన్న సామెత గాలి జనార్దన్ రెడ్డికి సరిగ్గా సరిపోతుంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత కూడా కూతురు వివాహాన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి చేసిన గాలి రెవెన్యూ అధికారి డ్రైవర్ ఆత్మహత్యతో ఇప్పటికే చిక్కుల్లో ఇరుక్కుపోయాడు. ఈడీ సీబీఐతో పాటు ఐటీ కూడా వివాహ లెక్కలపై ఆరా తీస్తుండగా తాజాగా ఆయన దగ్గర పనిచేసిన మాజీ ఉద్యోగి అక్రమాలపై సీబీఐ ఎదుట సాక్ష్యం ఇవ్వడానికి సిద్ధమంటూ ముందుకొచ్చాడు. పులివెందులవాసి రఘునాథరెడ్డి ఓబుళాపురం మైనింగ్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్ గా గతంలో పనిచేసేవాడు. మైనింగ్ ఇంజనీర్ అయిన రఘునాథరెడ్డి కనసనల్లోనే ఓబుళాపురం మైనింగ్ నడిచింది. తర్వాత అనంతపురం డిఎఫ్ఓగా పనిచేసిన కల్లోల్ బిస్వాస్ పై హత్యాయత్నం కేసు అతడిపై ఉంది. ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న రఘునాథరెడ్డి అకస్మాత్తుగా గాలికి రివర్స్ అయ్యాడు. గాలి కంపెనీ నుంచి రావాల్సిన 23 లక్షల బకాయిల కోసం ఇప్పటికే నోటీసులు ఇచ్చాడు. అయినా పట్టించుకోకపోవడంతో సీబీఐని కలిసి గాలి అక్రమాలపై సాక్ష్యం చెబుతానని ముందుకొచ్చాడు. ఒక్క ఓబుళాపురం మైనింగ్ ఏరియా పక్కన ప్రభుత్వ భూమి 20 ఎకరాల్లో సుంకులమ్మ గుడి పడగొట్టి ఏకంగా 2500 కోట్ల విలువైన ఐరన్ ఓర్ను తరలించాడని ఆరోపిస్తున్నాడు. నేను యాజ్ అసిస్టెంట్ మైన్స్ మేనేజర్ మైనింగ్ ఇంజనీర్గా ఓబుళాపురం మైన్స్లో గత 4 to 5 years వరకు పనిచేశాను. తర్వాత స్టిల్ టుడే ఈ రోజున పనిచేస్తున్నాను. ఎందుకంటే నాకు ఇంతవరకు నేను ఎటువంటి రిజైన్ చేయలేదు, నన్ను కంపెనీ నుంచి క్విట్ చేయలేదు. ఈ రోజుకి నేను ఆల్మోస్ట్ 24 lakhs నాకు శాలరీ గాలి జనార్దన్ నుంచి రావాలి. ఆల్మోస్ట్ 2 times నేను వాళ్ళకు నోటీస్ పంపించాను. బట్ దే ఆర్ ఇగ్నోర్డ్. ఎందుకంటే నన్ను ఆల్రెడీ ఒక డిఎఫ్ఓ కేసులో అటెంప్ట్ మర్డర్ కేసు నాపైన బనాయించి నన్ను కంపెనీలో ఇరికించారు. ఈ రోజుకి ఆ కేసు కోర్టు నడుస్తుంది. నేను రోజు కోర్టుకి వెళ్ళేసి అటెండ్ నా ఖర్చులతో నేను వెళ్తున్నాను. ఎటువంటి రెస్పాన్స్ లేదు. 2 times జేడి లక్ష్మీనారాయణ గారు నన్ను పిలిచారు, వెళ్ళాను. నా దగ్గర ఉండే కొన్ని రెలవెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. బట్ స్టిల్ కొన్ని వీడియోస్ వచ్చేసి బివి శ్రీనివాసరెడ్డి గారు అప్పుడు మైన్స్లో ఉండే ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏం చేసినామో వాట్ ఐ హ్యావ్ నేను యాక్సెప్ట్ చేస్తూ ఆయన దగ్గర కొన్ని వీడియోస్ ఉన్నాయి. అక్రమాల చిట్టా మొత్తం సీబీఐకి చెబుతానంటూ రఘునాథరెడ్డి ముందుకు రావడంతో గాలి జనార్దన్ రెడ్డి అక్రమాలు మరిన్ని బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.